బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శత్రువుకు శత్రువు మనకు మిత్రువు అన్న పాత సామెతను ఇప్పుడు భారతదేశం చాలా చక్కగా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కి శత్రువుగా ఉన్న దేశాలన్నిటినీ ఇండియా కలవడం జరుగుతుంది. దౌత్యపరంగా వాళ్ళతో వెళ్లి కలవడం, మరింత స్నేహం మరింత ఫ్రెండ్లీగా వాళ్ళతో కలవడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు మరింత సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఎన్నో కీలక అంశాలపైన దానికి సంబంధించి పాకిస్తాన్ ను ఎలా దెబ్బతీయాలి అనే కోణంలో కూడా ముందడుగు వేస్తుంది. అయితే సరిహద్దు వెంట కాల్పులతో, కవ్వింపు చర్యలకు, అదేవిధంగా చొరబాట్లతో భారత సహనాన్ని పరీక్షిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు బైసారన్ ఉగ్రదాడితో మోదీ సర్కార్ సహనానికే పరీక్ష పెట్టింది. దీంతో ఇటు నుంచి కుదరనప్పుడు అటు నుంచి నరుక్కోరమ్మన్నట్టుగా ఇప్పుడు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహపూరితంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరింత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ పలుసార్లు పాకిస్తాన్ పైన అటాక్ చేసింది. దీంతో పాకిస్తాన్ లో వణుకు పుట్టింది. సో ఈ నేపథ్యంలో ఇంకోసారి అంటే భారత్ కి సంబంధించిన డిప్లొమాట్స్ ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించారు. సో ప్రజెంట్ ఈ పర్యటన పాకిస్తాన్ లో మరింత భయాన్ని క్రియేట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే పాకిస్తాన్ పై కొన్ని ఆంక్షలు విధించింది ఇండియా. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ భయపడుతుంది, ఎప్పుడెప్పుడు ఇండియా అటాక్ చేస్తుందా అన్న భయంలో ఉంది. సో అదే నేపథ్యంలో అగైన్ ఇప్పుడు ఇండియన్ డిప్లొమాట్స్ ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించారు. సో ఈ మొత్తం ఇష్యూని ఎలా చూడాలి, దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, అయితే ప్రజెంట్ భారత్ డిప్లొమాట్స్, ఇండియాకి సంబంధించిన డిప్లొమాట్స్ కాబుల్లో పర్యటించారు. అక్కడున్న ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన డిప్లొమాట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో మరింత భయం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే ఇండియన్ డిప్లొమాట్స్ ఆఫ్ఘనిస్తాన్ లోని కాబుల్లో పర్యటించారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ డిప్లొమాట్స్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, పాకిస్తాన్కు రోజు రోజుకు మిత్ర దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు మిత్ర దేశాలు దూరం అవుతున్నారు. ఏదైతే పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన తాలిబాన్ మంత్రితో భారత అధికారులు ఆయనతో సంప్రదింపులు జరిపారు. సంప్రదింపులు జరిగిన తర్వాత ఇద్దరి మధ్య కొంత చర్చలు జరిగిన తర్వాత పాకిస్తాన్కు దూరం అవుతున్నట్లుగా కూడా అధికారికంగా వారి అధికార పార్టీకి సంబంధించిన పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నేతలకు తాలిబాన్ మంత్రి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మిత్ర దేశాలు అనేవారు రోజు రోజుకు పాకిస్తాన్కు దూరం అవుతున్నారు. అంటే భారత్ నుంచి సహకారం కూడా వారు కోరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే పెహల్గామ్లో ఉగ్రదాడితో భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్ల ఇటు పాకిస్తాన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. నీటి కష్టాలు, మరోవైపు ఆర్థికంగా కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సైనికంగా సంబంధించి, యుద్ధానికి సంబంధించి సైనిక బలం సరైన బలం లేకపోవడం, సొంత దేశంలోనే అంతర్యుద్ధం కొనసాగడం, ఇదంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో మిత్ర దేశాలు కూడా దూరం అయితే బెటర్ అనే ఉద్దేశంలో దానిలో భాగంగానే ఇటు తాలిబాన్ మంత్రికి సంబంధించిన మన భారత అధికారులు ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు మిత్ర దేశాలు దూరం అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే పాకిస్తాన్కు తాలిబాన్ల మధ్య ఘర్షణ నేపథ్యంలోనే భారత్తో చర్చలు అనేవి కీలకంగా మారాయి. ఇక మొత్తం ప్రాంతాల మధ్య ఘర్షణకు తాము ఎప్పుడు మద్దతు ఇవ్వబోమని తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా తెలియజేశారు. ఇక పెహల్గామ్ దాడి, ఇండియా పాకిస్తాన్ అంశాలపై ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఏదైతే పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదాలు పాకిస్తాన్ సారథ్యంలో ఇటు తాలిబాన్లు కానీ, ఇటు లష్కర్ తోయిబా కానీ, ఇతర సంస్థలకు సంబంధించి ఐసిస్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఎవరైతే పీఓకేలో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తూ అక్కడ శిక్షణ పొంది భారత్పై దాడి చేస్తున్నారో అటువంటి వారికి సంబంధించిన వారిపై వేటు వేయాలి, ఆ స్థావరాలను మట్టుబెట్టాలని భారత్ భావిస్తుంది. దానిలో భాగంగానే ఇటు పాకిస్తాన్కు సంబంధించిన మిత్ర దేశాల వైపు నుంచి కూడా చర్చలు జరుపుతూ వారిని పాకిస్తాన్కు దూరం చేయడం ద్వారా పాకిస్తాన్ ఒంటరి చేయాలనే ఉద్దేశంలో భారత్ ఉంది. దానిలో భాగంగా ఒకవైపు ఇటు తాలిబాన్లు కూడా ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన మంత్రి కూడా ఇటు భారత్ సహకారం కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ
పాకిస్తాన్కు వ్యతిరేకత వ్యక్తమవుతుందనేది కూడా ప్రధానంగా మనకు అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు సొంత దేశంలో అంతర్యుద్ధం అంటే టీపీడీ తెహరీక్ ఈ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ, మరోవైపు ఇటు BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే ఉగ్రవాద సంస్థ రెండు కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత దేశంలో అంతర్యుద్ధం, మరోవైపు భారతదేశం నుంచి ఎప్పుడు అటాక్ మొదలవుతుంది అనేది వారు ఊహించలేని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు ఇటు మిత్ర దేశాలు కూడా దూరం అవుతున్న నేపథ్యంలో షాకుల మీద షాకులు అనేవి పాకిస్తాన్కు ఎదురవుతున్నాయి. ప్రజెంట్ మనం ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మాటిమాటికి పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతుందో అక్కడ కుప్వారా సరిహద్దు ప్రాంతాల్లో మనం ఉన్నాం. ప్రధానంగా కుప్వారా, ఉరి, అఖ్నూర్ ఇతర ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్ సైన్యం. దానిలో భాగంగా భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం చెప్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం కుప్వారా బోర్డర్లో మనం ఉన్నాం. కుప్వారా బోర్డర్ నుంచి సరిహద్దు అనేది ఇంకొక 10 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది కుప్వారా ఎంట్రన్స్. ఏదో కుప్వారా సరిహద్దుల్లోనే భారత సైన్యంపై ఇక్కడ పాకిస్తాన్ సైన్యం దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పాకిస్తాన్కు సంబంధించి గట్టి బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీ కూడా సిద్ధమవుతోంది. మరోవైపు ఏదైతే పెహల్గాంలో దాడి తర్వాత రోజుకు భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల అక్కడ అనేక ఇబ్బందికర పరిస్థితులను పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. అక్కడున్న ప్రజలు కూడా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. సింధు నది ఒప్పందం విరమించుకోవడం కానీ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం, సత్సంబంధాలు కొనసాగించకుండా ఇక్కడున్న పాక్ జాతీయులు వెళ్ళిపోవాలని చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఈ నిర్ణయాలన్నీ కూడా పాకిస్తాన్కు శరాఘాతంగా మారాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా నిత్యావసర ధరలు పెరుగుదల ఎక్కువ అవడంతో అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నీటి కష్టాలు ఎదురవడంతో అక్కడ ప్రభుత్వంపై కూడా నిరసన తెలియజేస్తూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా పెహల్గాంలో దాడి జరిగినప్పటికీ ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది. టూరిస్టులందరూ కూడా రావచ్చంటూ కూడా ఇక్కడున్న శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం కుప్వారా సరిహద్దుల్లో ఉన్నాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశంపై స్థానికంగా ఉన్న కుప్వారాకు సంబంధించిన స్థానికులను అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. జీవోలే పెహల్గాం में अटैक होने के बाद अभी यहाँ पे सिचुएशन कैसा है कुपवारा में? देखिए यहाँ की सिचुएशन बिल्कुल नॉर्मल है. एवरीथिंग इज़ गोइंग वेल. द पीपल ऑफ कश्मीर दे आर डूइंग वेल. हम सभी लोग जब से ये टेररिस्ट अटैक हुआ है पहलगाम के अंदर तब से जो है जम्मू कश्मीर के लोग जो है इसके खिलाफ मजम्मत करते हैं. इसके लिए कंडोलेंस का मुजाहरा कर रहे हैं. लेकिन जो सिचुएशन बन रही है इस टाइम पूरे हिंदुस्तान के अंदर जो सिचुएशन इस टाइम बन रही है वो हिंदू मुस्लिम बन रही है क्योंकि बिकॉज आवर नेशनल मीडिया डजंट रिप्रेजेंट थिंग्स अकॉर्डिंग टू द सिचुएशन. अभी ये बॉर्डर में कैसा है? ये कुपवारा और इंडिया बॉर्डर में पाकिस्तान ने फायरिंग कर रहा है. अभी सिचुएशन कैसा है आपको कैसा मालूम पड़ रहा है यहाँ पे? देखिए उतना तो हमें पता नहीं है क्योंकि बॉर्डर यहाँ ये बॉर्डर एरिया में आता है लेकिन बॉर्डर यहाँ से बहुत दूर है. बस हमें इतना पता है कि जो है सिचुएशन इज़ एस्केलेटिंग नाउ. दोनों तरफ से है जो है कुछ सीज़ फायर का वायलेशन हुआ है. रिसेंटली कल ही हमने सुना था कि सीज़ फायर का वायलेशन हुआ है. तो बॉर्डर पे जो है सिचुएशन टेंस है. अकॉर्डिंग हम करंट अफेयर्स पढ़ रहे हैं. हमें भी ये पता है कि सिचुएशन इज़ एस्केलेटिंग राइट नाउ. तो हम बस इतना कह सकते हैं कि एज अ कश्मीरी यूथ मैं बस इतना कह सकता हूँ कि वी कश्मीरी फेस एवरी टाइम वी फेस कॉन्सिक्वेंसेस because of our national media, because of our Godi media, they don't represent things according to the situation. अटैक होने के बाद ना पूरा टूरिस्ट लोग डर रहा है आने के लिए. ऐसे वालों को क्या बोलना चाहते हैं आप? सब कुछ नॉर्मल है अभी इधर? जी हाँ बिल्कुल अभी नॉर्मल है. सिचुएशन राइट नाउ इज़ टोटली एब्सोल्युटली नॉर्मल हियर इन कश्मीर. और जो हमारे यहाँ पे हमारे यूथ जो है वो सपोर्ट करते हैं टूरिज़्म को. वो हमेशा उनके साथ शाना बशाना खड़े हैं. जो भी ये टेररिस्ट अटैक हुआ है पहलगाम के अंदर तो उसके ख़िलाफ़ हम बात कर रहे हैं. तो हर कोई कश्मीरी उसके ख़िलाफ़ कंडोलेंस का मुजाहरा कर रहा है, एहतजाज कर रहा है. ऐसा नहीं होना चाहिए था. लेकिन हमारा यहाँ पे इंडिया के अंदर ये कहीं ना कहीं सिक्योरिटी फेलियर का भी हम कह सकते हैं. इस पे जो हमारी रूलिंग पार्टी है, गवर्नमेंट है, जो उसके खिलाफ एक्शन होना चाहिए कि इतना बड़ा सिक्योरिटी फेलियर आखिर हुआ कैसे. 2000 टूरिस्ट अगर वहाँ पहलगाम में थे, सिक्योरिटी का इंतज़ाम क्यों नहीं था? अगर वहाँ पे 2000 टूरिस्ट आए थे तो अप्रॉक्सीमेटली 9 लाख सिक्योरिटी फोर्सेस आर ओवर हेयर इन कश्मीर राइट नाउ. तो पहलगाम में अगर टेररिस्ट अटैक हो रहा है तो 2000 टूरिस्ट वहाँ पे बैठे हैं तो सिक्योरिटी का
इंतज़ाम होना चाहिए था। और हम बस इतना ही कह सकते हैं कि दोबारा ऐसा कोई भी वाक़या पेश नहीं आना चाहिए। सिक्योरिटी का इंतज़ाम होना चाहिए। हर किसी की जान इम्पॉर्टेंट है, चाहे वो हिंदू हो, चाहे मुसलमान हो, चाहे कोई भी हो, किसी भी रिलीजन, किसी भी कास्ट का हो, हर किसी की जान इम्पॉर्टेंट है। किसी की जान, इनोसेंट की जान नहीं जानी चाहिए। तो हम बस इतना ही कह सकते हैं। మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెహల్గాంలో ఉగ్రవాదుల దాడుల తర్వాత కాల్పుల తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్గానే ఉంది. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. అందరం కలిసిమెలిసి ఉందాము, హిందూ ముస్లిం అనే వేరియేషన్ తీసుకురావద్దు. ఇక్కడ అందరూ కూడా మళ్ళా టూరిస్టులు అందరూ కూడా రావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీకు స్వాగతం పలుకుతున్నారంటూ కూడా ఇక్కడ కాశ్మీర్కు సంబంధించిన కుప్వారా స్థానిక యువకుడు చెప్తున్నాడు. మరోవైపు ఏదైతే పాకిస్తాన్ ఒంటరి అయ్యే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తుంది, మిత్ర దేశాలను కూడా దూరం అవుతున్న నేపథ్యంలో ఇటు తాలిబాన్ మంత్రి భారత్తో చర్చలు జరపడం, భారత్ సహకారం కోరుకోవడం, ఇదంతా కూడా పాకిస్తాన్కు కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. మొత్తం కూడా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ భారత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. మరోవైపు అంతర్యుద్ధం కొనసాగుతుంది, ఇటు సైనికులు కూడా దూరం అవుతున్నారు, మరోవైపు ఇటు మిత్ర దేశం కూడా దూరం అవుతున్న నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే పాకిస్తాన్కు ఎదురవుతోంది. రైట్. అయితే శివ, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంతకు ముందు చూసుకుంటే మనము పాకిస్తాన్ ఇంకా తాలిబాన్ ఏవైతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరూ చాలా స్నేహపూరితంగా ఉండేవాళ్ళు. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ కి కూడా ఉగ్రవాద సంస్థ అంటే ఉగ్రవాదులు ఉంటారనే ఒక ఐడెంటిటీ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తో విభేదిస్తుంది, బట్ ఇండియాతో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. సో దీని మొత్తం మీద చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కి ఏం లాభం జరగవచ్చు అంటారు? ఇక్కడ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు ఇటు తాలిబాన్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్న నేపథ్యంలోనే భారత్కు సహకరించడం కానీ, భారత్తో స్నేహం కోరుకోవడం కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రయత్నిస్తోంది. అంటే కొంత ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పక్కపక్కన దేశాలు అయినప్పటికీ కూడా పరస్పరం మొదట వాడు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య కొంత అవగాహన లోపం కానీ, అభిప్రాయ భేదాలు రావడం ద్వారా కొంత వారు అంతర్గతంగా కూడా ఘర్షణ నెలకొని ఉన్న నేపథ్యంలో కొంత దూరం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల. మరోవైపు ఏదైతే భారత్ లాంటి పెద్ద దేశంతో కయ్యం పెట్టుకోవడం అనేది వారికి అంతగా మనకు అనుకూలించకపోవచ్చు, మనకు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు పాకిస్తాన్కు శరాఘాతంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత అవుతుంది. మరోవైపు పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసేందుకు మేము సై అంటూనే అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న జెండాలను తీసేయడం కానీ, మరోవైపు అక్కడ ఉన్న చెక్ పోస్టులు ఖాళీ చేసి సైనికులు వెళ్ళిపోవడం, ఆర్మీ మేజర్లు రాజీనామా చేయడం, మరోవైపు సైనికులు కూడా రాజీనామా చేయడం, ఆర్మీ చీఫ్ అందుబాటులో లేకపోవడం, ఇటు పాక్ ప్రధాని ఆసుపత్రి పాల్గొవడం, ఇవన్నీ కూడా మైనస్లకు మారిన నేపథ్యంలో ఇప్పుడు భారత్తో యుద్ధం చేసి పాకిస్తాన్ గెలిచే అవకాశం లేదు. కాబట్టి పాకిస్తాన్కు ఎంత దూరంగా ఉంటే అంత మనకు మంచిది అనే యోచనలో ఉంది. దానిలో భాగంగానే భారత్ సహకారం అయితే ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ తాలిబాన్ మంత్రి కానీ కోరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. అయితే ఇప్పటికే పాకిస్తాన్లో అంతర్గత యుద్ధంతో తోచని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ భారత్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరు కలుస్తున్నారు, స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారు అన్న పరిస్థితిలో పాకిస్తాన్ మరింత భయపడే అవకాశం ఉంది. అయితే భారత్తో కలిసి ఆఫ్ఘాన్ తాలిబాన్లు తమ సరిహద్దు వెంట ఎలాంటి దారుణ దాడులకు తెగబడతారునని పాక్ చాలా భయపడుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు త్రివిధ దళాలకు ఎప్పుడు ఏం చేయాలనే అంశంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ ప్రధాని మోదీ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు పిఓకే వైపు నుంచి భారత్, అటు ఆఫ్ఘాన్ సరిహద్దు నుంచి తాలిబాన్ల దాడులతో పాకిస్తాన్ పరిస్థితి అడ్డకత్తెరలో పోకచెక్కలా తయారైందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్లో భారత దౌత్య బృందం పర్యటనతో ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య సంబంధాలు మొదలయ్యాయి. అయితే అంతకుముందు పాకిస్తాన్తో సరిహద్దు వివాదాలు, ఉగ్ర ఆరోపణలు ఆఫ్ఘనిస్తాన్ పౌరులను వేలాదిగా వెళ్లగొట్టడంతో పాటు ఆ దేశ ప్రభుత్వంతో ఆఫ్ఘాన్ పాలకులకు అస్సలు పడట్లేదు. సో ఈ నేపథ్యంలో గత ఏడాదిగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కబెట్టేందుకు గతంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కాబుల్లో పర్యటించారు. బట్ దానికి పెద్దగా ఫలితం రాలేదు. అయితే పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత ఎవరైతే మిత్ర పక్షాలు ఉన్నాయో పాకిస్తాన్ కి, వారు ఒక్కొక్కరిగా వెనుదిరుగుతున్నారు. సో వాళ్ళను భారతదేశ ఎవరైతే డిప్లొమాట్స్ ఉన్నారో వాళ్ళని కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘాన్ చూస్తే ఆఫ్ఘాన్లో పర్యటించారు. సో ఈ నేపథ్యంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లి పర్యటించడంతో పాకిస్తాన్ లో భయం అనేది మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు.